రోషము గలవాడైన ప్రతీకారం చేయువాడు. దేవుడు ఎవరంట? యెహోవా రోషము గలవాడై, యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారం చేస్తాడంట. ఎవరి మీద ప్రతీకారం చేస్తాడు? ఎవరి మీద దేవుడు ప్రతీకారం చేస్తాడంటే దేవునికి వ్యతిరేకముగా జీవించే వారి అందు. దేవుడు ఎవరి మీద ప్రతీకారం చేస్తాడంటే దేవునికి వ్యతిరేకంగా బ్రతికేవారు, దేవుణ్ణి కాకుండా ఇతర వాటిని అతిశయించేవారు, దేవుని భయము లేకుండా బ్రతికేవారు. దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుడు ఎవరంట? రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయును. ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును. ఎవరు దేవునికి శత్రువులు? సాత్వికులా? ఎవరు దేవునికి శత్రువులు? దీన మనసు కలిగిన వారా? ఎవరు దేవునికి శత్రువులు? దేవుని యందు భయభక్తులు కలవారా? దేవునికి శత్రువులు ఎవరు అంటే దేవునికి విరుద్ధంగా బ్రతికేవారు దేవుని శత్రువులు. దేవుని శత్రువులు ఎవరంటే అతిశయించేవారు దేవుని శత్రువులు. దేవుని శత్రువులు ఎవరంటే దేవుని వాక్య విరుద్ధంగా బ్రతికేవారు దేవుని శత్రువులు. వారిని ఏం చేశారంట? దేవుడు రోషము కలిగి ఏం చేశారంటే దేవుడు మంచి పనులు జరుగుతుంటే కాలు అడ్డం పట్టేవారు దేవుని శత్రువులు. దేవుని శత్రువులు ఎవరంటే దేవుని పరిచర్యకు ఆటంకపరిచేవారు. ఎవరు దేవుని శత్రువులు అంటే దేవుని పనికి అడ్డు వచ్చి వారు దేవుని శత్రువులు. ఇక్కడ వాక్యం చూస్తే యెహోవా తన శత్రువులకు ఏం చేస్తాడంట? దేవుడు ప్రతీకారం చేస్తాడంట. హృదయాలను పరిశీలించే దేవుడు. నీ హృదయ అంతరంగంలో నుండి దేవుని స్తుతించాలి. ఆ స్తుతి నీలో నుండి అతిశయంతో వస్తుందా? ఆ స్తుతి నీలో గర్వంతో వస్తుందా? ఆ స్తుతి నీలో నుండి దీనత్వంతో నుంచి వస్తుందా? దేవునికి వ్యతిరేకంగా పనులు చేస్తూ ఆ స్తుతి నీలో నుండి వస్తుందా? దేవుడు హృదయాలను పరిశీలించే దేవుడు. శత్రువులకు ప్రతీకారము చేయును. ఎవరికి చేస్తాడంట? మంచివారి కాదు, దేవుని కొరకు బ్రతికే వారి కొరకు కాదు, దేవుని కొరకు జీవించే వారి కొరకు కాదు, దేవుని మందిరంలో నాటబడే వారి కొరకు కాదు, దేవుని కొరకు సాక్షి బిడ్డలుగా జీవించే వారి కొరకు కాదు. దేవుని ప్రతీకారం ఎవరికి వస్తుందంటే దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవించే వారి మీదకి దేవుని ప్రతీకారం వస్తుంది. వారికి అంటే దేవుని పనికి ఎవరు విరోధంగా ప్రవర్తిస్తారో వారి మీదికి దేవుని ఉగ్రత వస్తుంది. నువ్వు దేని బట్టి అతిశయించాలంటే నువ్వులో క్రీస్తును కలిగి ఉన్నందుకు అతిశయించాలి. ఎందుకంటే ఆ క్రీస్తు నిన్ను